ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. నేను ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను నేర్చుకుంటూ నాకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ నా యొక్క ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 8 ఇయర్స్ అవుతుంది. సో ఈ 8 ఇయర్స్ నేను ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి నాకున్న జ్ఞానాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భంగానే 8 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఒక వీడియో చేద్దాము, నా మనసులోని మాట మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఇలా ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ప్రజెంట్ బృందావనంలో ఉంటూ ఇక్కడ నా సాధన నేను కొనసాగిస్తూ ఉన్నాను. అయితే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మన పూర్వీకులు వారు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచే క్రమంలో వారు చేసినటువంటి కృషి అమోఘం. ఏదైనా ఒక మాట చెప్తే అది ఆ రోజు ఉన్నటువంటి దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ ఉంటాయి. దేశ కాల పరిస్థితులు ఎప్పటికప్పుడు అంటే ఇంకో దేశ కాలమాన పరిస్థితులు అంటారు. సో ఈ దేశ కాలమాన పరిస్థితులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఆ పరిస్థితులకు అనుగుణంగా చెప్పేవి కొన్ని విషయాలైతే, యూనివర్సల్గా చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. అనంటే ఇప్పుడు ఒక మాట చెప్తే అది కలకాలం గుర్తుండిపోయేలాగా వారు అంటే యూనివర్సల్ లాస్ అంటారు అనమాట. యూనివర్సల్ లాస్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ కాలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సో ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాటకి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అర్థాలు వచ్చే విధంగా 3 క్లాసిఫికేషన్స్ ఇచ్చే విధంగా వాళ్ళు చక్కగా మనకి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని మనకి అందించడం జరిగిందనమాట. సో ఈ సబ్జెక్టుని మనం తెలుసుకోగలిగితే చాలు. మనం కొత్త సబ్జెక్టు చెప్పాల్సినంత అవసరం, కొత్త సబ్జెక్టు చెప్పాల్సినంత పరిస్థితి ఇక్కడ కొత్త సబ్జెక్ట్ ఏమీ లేదు. కాబట్టి ఆ సబ్జెక్టుని మనం గ్రహించగలిగే మన జీవితం కూడా సరిపోనటువంటి పరిస్థితి, అంత జ్ఞానం వాళ్ళు మనకి అందించారనమాట. సో ఋషులు మనకి మనం చేసుకున్నటువంటి అదృష్టం భారతదేశంలో పుట్టడం అంటే, కనీసము ఈ సబ్జెక్టుని ఇది ఉన్నది అని కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అనేది ఉందన్నమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు ఒక వ్యక్తి బంగారం చూడలేదండి. ఫర్ సపోజ్‌గా ఎప్పుడు ఒక వ్యక్తి బంగారం చూడలేదనుకోండి, అతనికి ఏమండి మా దగ్గర బంగారం ఉంది అని మనం చెప్పినా అతను ఏమనుకుంటాడంటే, మరి అతనికి తెలియని విషయం కదా అది. కాబట్టి ఇంతటి బంగారం లాంటి సబ్జెక్టు, ఇంత మంచి సబ్జెక్టు మనకి అందించి వెళ్ళారనమాట పూర్వీకులు. అయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక సబ్జెక్టు, ఒక జ్ఞానం నేను తెలుసుకుంటాం అనేది ఒకటైతే, తెలుసుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పగలగాలి అన్నప్పుడు, ఈ ఎదుటి వ్యక్తికి చెప్పగలగాలి అన్నప్పుడు ఏ విధంగా చెప్తే ఎదుటి వ్యక్తికి
అర్థమవుతుంది అనే విషయం మన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళై వాళ్ళు అనేక రాసినటువంటి గ్రంథాలు అంటే ద ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ అనమాట. అంటే ఏంటి, మీరు తెలుసుకున్న విషయం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పటం అనే ఒక ఆర్ట్ ఉంది చూసారా, దాంట్లో మన వాళ్ళు మాస్టర్ అయ్యారనమాట. సో అది గ్రహించి మనం చక్కగా అది మనం అర్థం చేసుకోగలిగితే చాలండి. అర్థం చేసుకోగలిగితే చాలు. మనకు వేరే కొత్త సబ్జెక్ట్ ఏం అవసరం లేదు. చక్కగా మన వాళ్ళు రాసినటువంటి సంస్కృత గ్రంథాలు అన్నీ కూడా మనం చదువుకొని చక్కగా వాటి యొక్క సారాన్ని మనం గ్రహించినట్టయితే వాళ్ళు దానికి ఏమంటారంటే వాళ్ళు దానికి ఏమని మాట్లాడతారంటే జీవన్ముక్తుడు అనే మాట మాట్లాడతారండి. సో చూడండి, అంటే వాళ్ళు ఎంతటి వండర్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, అంతటి వండర్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారా, అంతటి చక్కగా వాళ్ళు బతికారా అని అనిపించే అంతటి అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి మనం అటువంటి లైఫ్‌ని మనం లీడ్ చేయగలగాలి. అంటే ఏంటంటే జీవన్ముక్తులుగా మనం మారగలగాలి. ఒకసారి జీవన్ముక్తులుగా మారిన తర్వాత ఏవండీ, కొంతమంది ఏమంటారంటే, ఏవండీ మీకు భగవంతుడు అర్థమయ్యాడు కదా, ఆత్మజ్ఞానం కలిగింది కదా, ఆత్మ సాక్షాత్కారం కలిగింది కదా, మరి మీరు ఇంక మరి సాధన చేసేది ఏముంటుంది అని అంటారనమాట. సో చూడండి, అంటే ముక్తి గురించి తెలిసిన తర్వాత కూడా, ముక్తులం అయిన తర్వాత కూడా మనం చక్కగా ఎన్నో విషయాలు మనం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనం చదువుకోవచ్చు అనమాట. ఇప్పుడు భాగవతంలో ఏమని ఉంటుందంటే, జీవన్ముక్తులు సైతం కూడా ఆనందించి ఆస్వాదించేటువంటి గ్రంథం భాగవతం. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, నారదుడు కానీ వ్యాసుడు కానీ వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది ఒక గ్రంథం జీవన్ముక్తులు సైతం కూడా చదివితే ఆ యొక్క అంటే ఏంటంటే ఒక జ్యూస్ తాగినట్టు అనమాట. అంటే ఒక చెట్టుని మనం వేళ్ల దగ్గర నుండి కొమ్మల దాకా మనం ఆ చెట్టుని స్టడీ చేయటం ఒకటైతే, ఆ చెట్టుకు కాసినటువంటి ఫ్రూట్స్ యొక్క జ్యూస్ మీరు తాగితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు భోజనం చేసామండి. ఈరోజు భోజనం చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ తెల్లారిన తర్వాత భోజనం అక్కర్లేదని అనుకోం కదా. అదేవిధంగా కాఫీయో పాలు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తాగుతుంటారు కదా, టీయో. కాబట్టి ఈరోజు కాఫీ తాగాం కదా, ఈరోజు టీ తాగాం కదా, ఈరోజు పాలు తాగాం కదా, మర్నాడు తాగాల్సిన అవసరం లేదు కదా అని అనడానికి లేదు కదా. సో ఎవ్రీడే మనకి ప్రతిరోజు కూడా మనకి టీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది, పాలు తాగేవాళ్ళు పాలు తాగాలనిపిస్తుంది, చక్కగా ఆస్వాదిస్తారు. కాబట్టి జీవితం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఈ యొక్క శరీరం. ఈ శరీరం మనం ప్రసాదంగా భావించి మనం చక్కగా మనకి లభించినటువంటి అమృతం వంటి పాలనని మనం ఏ విధంగా అయితే సేవిస్తున్నామో, ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని మనం అనుదినం మనం చక్కగా చదువుకొని సంస్కృతం నేర్చుకొని చక్కగా చదువుకున్నట్టయితే ఇట్ ఈజ్ లైక్ ఏ ఎనర్జీ డ్రింక్. అది ఒక మనకి శక్తినిస్తుందనమాట. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకొని వారు తెలుసుకోవటానికి చదివితే, తెలుసుకున్న వాళ్ళు ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి చక్కటి గ్రంథాలు మనకి మన పూర్వీకులు అందించి వెళ్ళారు. ఆ గ్రంథాలని అంటే ఇప్పుడు చూడండి, భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి. సో భాగవతంలో 18,000 శ్లోకాలు మీరు ఎన్నాళ్ళకి చదవగలుగుతారు? ప్రతి శ్లోకం యొక్క అర్థం ఎన్నాళ్ళకి మీరు తెలుసుకోగలుగుతారు?
వీలైనంత వరకు సరే మీ దైనందిన కార్యక్రమాలు మీకుంటాయి. ఎవరి దైనందిన కార్యక్రమాలు వాళ్ళకుంటాయి. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కూడా ఆ యొక్క వీలైనంత వరకు చదవటానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఎంతో డీప్‌గా ఉంటుందన్నమాట సబ్జెక్టు. ఒక శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలంటే చాలా డెప్త్ ఉంటుంది. ప్రతి శ్లోకంలో కూడా అంతంత డెప్త్ శ్లోకాలు మనకి వారు అందించి వెళ్ళటం జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా ఒక భాగవతంలోనే 18,000 శ్లోకాలుంటే, మొత్తం 18 పురాణాలు కలిపి 4,32,000 శ్లోకాలు ఉండటం జరిగింది. ఇవన్నీ ఎప్పటికి చదవాలి, ఎప్పటికవుతాయి అనుకుంటే, వీలున్నంత వరకు చదవండి. అదేవిధంగా ఇంకా గ్రంథాలు కూడా ఉన్నాయి మనకి. అనేక మంది రాసినటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. చక్కగా మీరందరూ కూడా భగవంతుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ